ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే అమరావతి భూముల ఆక్రమణలు వెలుగు చూస్తాయా? అవునని అంటున్నారు నిపుణులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నారని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా ప్రజలను భయపెడుతున్నారు. ఆ భయానికి లోనే ప్రజలు జగన్కు వ్యతిరేకంగా మళ్లుతారని ఆయన ఆశపడుతున్నట్లున్నారు. కానీ చంద్రబాబుకే దానివల్ల ఎక్కువ భయం ఉన్నట్లుంది. అమరావతి రాజధాని అంటూ పెద్ద ఎత్తున భూదందాలకు చంద్రబాబు తెరతీశారు. ఆక్రమణలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జగన్ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ కేసుల పరిష్కారం అయితే తప్ప దాన్ని అమల్లోకి తేవడం సాధ్యం కాదు. భూములను పకడ్బందీగా లెక్క తేల్చడం అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒకటి. భూములను లెక్క తేల్చే క్రమంలో అమరావతి భూములు కూడా ముందుకు వస్తాయి. దాంతో వాస్తవాలు మరింతగా వెలుగు చూసే అవకాశం ఉంది. కాగా భూములు ఎక్కడికి పోవని, ఎవరి భూములు వారికే ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు చెబుతూ వస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు ఆయన బ్యాచ్ కల్పిస్తున్న భయాందోళనను దూరం చేయటమే పనిగా జగన్ ప్రచారం చేస్తున్నారు. తాను ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముందుకు తెచ్చారు. దాన్ని తిప్పికొట్టడం జగన్ ప్రస్తుత కర్తవ్యంగా భావిస్తున్నారు.